మనమందరం కూడా అశూరీయుల పాపాలు శిక్ష అనే అంశాన్ని మనమందరం కూడా ప్రారంభించాము. ఫస్ట్ పార్ట్ మనం అందరం కూడా నేర్చుకున్నాము. మరి ఒకవేళ వినని వారైతే ఒకసారి మరలా జ్ఞాపకం చేసి నేను ముందుకు వెళ్ళాలని ఆశపడుతున్నాను. ఇంకెవరైనా మ్యూట్ చేసుకునే వారైతే దయచేసి సౌండ్స్ వస్తున్నాయి, మ్యూట్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. మరి నహూము గ్రంథము అనేది అశూరీయుల గురించి, నినివే పట్టణము గురించి. అమ్మ దయచేసి మ్యూట్ చేయండి. దయచేసి ఎవరో మ్యూట్ తీశారు, మ్యూట్ చేయండి. దయచేసి మొబైల్ చూసుకోండి. మరి మనమందరం కూడా నహూము గ్రంథంలో నుండి మనమందరం కూడా ఆలోచన చేస్తున్నాము. నహూము గ్రంథం అనేది అశూరీయుల పట్టణము గురించి వ్రాయబడింది అని. అశూరీయులకు ముఖ్య పట్టణము నినివే పట్టణం అని. యోనా గ్రంథములో వారికి దేవుని కృపను గురించి బోధించబడింది అని. నహూము గ్రంథంలో వారికి దేవుని తీర్పును గురించి మరి బోధించబడింది అని మనమందరం కూడా గత వారం మనము నేర్చుకున్నాము. అలాగే మరి ఈ అశూరీయులు ఇశ్రాయేలీల 10 గోత్రాల వారిని జయించటము, ఆ తర్వాత వీరు మిగిలిన 2 గోత్రాలైన మరి దక్షిణ రాజ్యం మీదకి కూడా వెళ్లి వారిని కూడా జయించాలి అన్న ఆలోచనతో 1,85,000 మందితో మరి సైన్యము ఆ యూదా రాజ్యం మీదకి పంపించటము. అప్పుడు యూదులకు అప్పుడు రాజుగా, దక్షిణ దేశపు రాజుగా అప్పుడు హిజ్కియా గారు మరి ఉండటము, ఆ టైంలో ప్రార్థన చేయటము. ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఒక దూతను పంపించి 1,85,000 మందిని సంహరించటం అన్నది మనమందరం కూడా గత వారం మనమందరం కూడా విన్నాము. కాబట్టి ఆ తర్వాత తన సొంత కుమారులే అశూరు రాజు సన్హెరీబును సంహరించటము, ఇటు రాజు చనిపోవటము, ఆ తర్వాత సైన్యము కూడా 1,85,000 మంది మరణించటము, ఇవన్నీ కూడా గత వారం మనం అందరం కూడా మరి విన్నాము. ఇంకా ఎవరైనా వినని వారైతే దయచేసి ఆ మొదటి భాగాన్ని మన యూట్యూబ్ ఛానల్లో ఉంది, అందరూ కూడా వినవలసిందిగా మనవి చేస్తూ, ఇక వీరు చేసిన పాపాలు ఏమిటి, ఈ అశూరీయులు చేసిన పాపాలు ఏమిటి అనేటివి దయచేసి మనమందరం కూడా ఈరోజు ఆలోచన చేయబోతున్నాము. వీరు ఒక 9 పాపాలు చేశారు. బైబిల్ గ్రంథంలో మనం చూడగలిగితే అశూరీయులు చేసిన పాపాలు ఎన్ని అన్నప్పుడు ఒక 9 పాపాలు వీళ్ళు చేశారు. అవి ఏంటివో వాటిని బట్టి మనం ఏమి నేర్చుకోవాలో అన్నది ఈరోజు చాలా జాగ్రత్తగా మనం అందరం ఆలోచన చేయబోతున్నాం. మంచిది. అశూరీయులు చేసిన ఆ పాపాలకు దేవుడు వేసిన శిక్షే ఈరోజు మనం అందరం కూడా ఆలోచన చేయబోతున్నాము. అందరం కూడా నహూము గ్రంథము, దయచేసి నహూము గ్రంథము మొదటి అధ్యాయము 9వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. నహూము గ్రంథము మొదటి అధ్యాయము 9వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. యెహోవాను గూర్చి మీ దురాలోచన ఏమి? బాధ 2వ మారు రాకుండా ఆయన బొత్తిగా దానిని నివారణ చేయును. ముండ్ల కంపవలె శత్రువులు కూడినను వారు ద్రాక్షారసము త్రాగి మత్తులై ఎండిపోయిన చెత్త వలె కాలిపోవుదురు. నినివే యెహోవా మీద దురాలోచన చేసి వ్యర్థమైన వాటిని బోధించిన వాడొకడు నీలో నుండి బయలుదేరి ఉన్నాడు. ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే వీళ్ళు చేసిన అనేకమైన పాపాలలో మొట్టమొదటి పాపము ఏంటిది అన్నప్పుడు, వీళ్ళు చేసిన మొట్టమొదటి పాపం ఏంటి అన్నప్పుడు మరి బైబిల్ గ్రంథంలో మనం చూడగలిగితే వీళ్ళు విగ్రహారాధికులుగా కనబడుతున్నారు. ఈ నినివే పట్టణస్థులు ఎవరు అన్నప్పుడు అండి, వీళ్ళు విగ్రహారాధికులుగా వీళ్ళు కనపడుతున్నారు. ఆ మాట మనము 14వ వచనాన్ని మనం చదవగలిగితే,
14వ వచనం మనం చదవగలిగితే, నినివే యెహోవా నిన్ను బట్టి ఆజ్ఞ ఇచ్చినది ఏమనగా, నీ పేరు పెట్టుకొని వారు ఇక పుట్టకయుందురు, నీ దేవతాలయములో చెక్కబడిన విగ్రహమే గాని పోత పోసిన ప్రతిమయే గాని ఒక్కటియు లేకుండా అన్నింటినీ నాశనము చేస్తునో. చాలు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే, ఈ నినివే పట్టణస్థులు చేసిన పాపాలలో మొట్టమొదటిది ఏంటిది అన్నప్పుడు, వీరు విగ్రహ ఆరాధికులు. మరి విగ్రహ ఆరాధికులు వారు నరకానికి వెళతారని మనందరికీ తెలుసు. మరి దేవుని పిల్లలు విగ్రహారాధనలకు విగ్రహాలకు మరి దూరముగా పారిపోండి అని మరి బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఇక విగ్రహం అనగానే మీరు ఏదో అనుకోకండి. విగ్రహం అనగానే మనం చూడగలిగితే కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనాన్ని మనం అందరం చదవగలిగితే, విగ్రహ ఆరాధన అంటే కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. 3వ అధ్యాయము 5వ వచనాన్ని మనం అందరం చదువుకుందాము. కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహ ఆరాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి. విగ్రహ ఆరాధన అయిన ధనాపేక్షను మీరు చంపివేయుడి. విగ్రహ ఆరాధన అనగానే అనేకమైన రీజన్స్ లో, అనేకమైన కారణాల్లో మరొకటి ఏంటిది అన్నప్పుడు, ఇదిగోనండి, ధనాపేక్ష. ధనాన్ని బాగా అపేక్షించాలి అన్న మనసు ఉండటం కూడా, అది కూడా ఒక విగ్రహ ఆరాధన అంటున్నాడు. అలాగే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 15వ వచనములో ఈ విగ్రహ ఆరాధికులు వీళ్ళందరూ కూడా వెలుపట ఉందురు అని మనం చదువుకున్నాము. కాబట్టి విగ్రహ ఆరాధన అనగానే మనం చూడగలిగితేనండి, దేవుని కంటే ఏది ఎక్కువగా ప్రేమించినా అది విగ్రహ ఆరాధన. మర్చిపోవద్దు, అది విగ్రహ ఆరాధన. అంటే ఈ అశూరీయుల పాపాలలో వాళ్ళు చేసినది మొట్టమొదటిది ఏంటిది అన్నప్పుడు అండి, విగ్రహ ఆరాధికులు. అశూరీయులు విగ్రహ ఆరాధికులు. కాబట్టి ఈరోజు ఆ విగ్రహ ఆరాధన అనేది, దానికి మనము దూరముగా ఉండాలి. ఏంటయ్యా విగ్రహ ఆరాధన అంటే, దేవుని కంటే ఏది ఎక్కువగా మనం ప్రేమించినా అది దేవుని దృష్టిలో విగ్రహ ఆరాధనతో సమానము. ఆ తర్వాత మనం ఆలోచన చేయగలిగితే, ఇది మొదటి పాపం అయితే, ఇక రెండవది ఏంటంటేనండి, రెండో పాపం ఏంటన్నప్పుడు, ఈ అశూరీయులు బహుగా గర్వించారండి. వీళ్ళు అశూరీయులు బహుగా గర్వించారు. దేనిని బట్టి గర్వించారు అన్నప్పుడు, శత్రువుల దేశాలను జయిస్తున్నాము అన్న గర్వం వచ్చేసింది వీళ్ళకి. వచ్చేసిందండి. దానికి రిఫరెన్స్ మనం చూడగలిగితేనండి, పెద్ద ప్రవక్త యెషయా గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. యెషయా గ్రంథము 10వ అధ్యాయము, దయచేసి 10వ అధ్యాయము 12వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. కావున సీయోను కొండ మీదను, యెరూషలేము మీదను ప్రభువు తన కార్యమంతయు నెరవేర్చిన తర్వాత, నేను అష్షూరు రాజు యొక్క హృదయ గర్వము మలని ఫలమును బట్టి, అతని కన్నుల అహంకారపు చూపును బట్టి అతన్ని శిక్షింతును. అంటే వీళ్ళు ఎవరు అన్నప్పుడు అండి, వీరు గర్విష్ఠులు. ఎప్పుడండి మనుషుల్లోనికి గర్వం వస్తుంది అన్నప్పుడు, ఏదైనా లేనిది మనిషికి వచ్చిందనుకోండి, అప్పుడు మనుషులలో గర్వం అనేది ప్రవేశిస్తుంది. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే, ఏది ఉన్నా లేకున్నా ఎప్పుడు కూడా మనము గర్వపడకూడదు. ఏది ఎక్కువ ఉన్నా మనం గర్వపడకూడదు. ఎందుకు మనందరికీ తెలుసు కదా, సామెతల గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనంలో, నాశనమునకు ముందు గర్వము నడుచును అన్నాడు. ఒకవేళ నాశనము కాకుండా ఉండాలి అని ఒకవేళ కోరుకుంటే గర్వపడకూడదు. కానీ వీళ్ళు చూడండి, అశూరీయులు హృదయ గర్వము.
అశూరీయులు అతిగా గర్వించారు. ఎందుకంటే శత్రువు దేశాలను జయిస్తున్నారు. ఇక మాకు ఎదురు లేదు అని అతిగా గర్వించిన వారు ఈ అశూరీయులు. కాబట్టి గర్వము ఏది ఎక్కువగా ఉన్నా, ఏది మనకు లేనిది వచ్చినా ఎప్పుడు కూడా గర్వించకూడదు. మనము ఎప్పుడు కూడా గర్వించకూడదు. గర్వం అన్నది ఇదిగోనండి, ఒకవేళ ఏమన్నాడు అంటే నాశనానికి ముందు గర్వము నడుచును అన్నాడు. ఆ గర్వమే అశూరీయులలో కనబడుతుంది. ఇది రెండవ పాపం అయితేనండి. ఇక మూడవ పాపాన్ని మనం ఆలోచన చేయగలిగితే వీళ్ళు ఎవరంటేనండి, అశూరీయులు నరహత్య చేసిన వాళ్ళు. వీళ్ళు అశూరీయులు ఎవరు అన్నప్పుడు నరహత్య చేసిన వారు. బైబిల్ గ్రంథంలో నుండి మనం అందరం కూడా నహూము గ్రంథము 3వ అధ్యాయము, దయచేసి నహూము గ్రంథము 3వ అధ్యాయము, దయచేసి 3వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం అందరము కూడా చదువుకుందాము. నహూము గ్రంథము 3వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. నరహత్య చేసిన పట్టణమా, నీకు శ్రమ, అది ఎడతెగక ఎర పట్టుకొనుచు మోసముతోనూ బలత్కారముతోనూ నిండియున్నది. ఏమంటున్నాడు అంటేనండి, నరహత్య చేసిన పట్టణమా, అంటే వీళ్ళు ఎవరు అన్నప్పుడు అండి, వీళ్ళు నరహంతకులు. ఎంతమంది స్త్రీలను చంపుంటారు, ఎంతమంది పురుషులను చంపుంటారు, ఎంతమంది పిల్లలను చంపుంటారు, ముసలి వారిని చంపుంటారు, ఎంతమంది గర్భిణీ స్త్రీలను చంపుంటారు. మీరు ఆలోచించండి. అందుకే వాళ్ళు అంటున్నాడు, ఇదిగో నరహత్య చేసిన పట్టణమా అని అశూరీయుల గురించి మాట్లాడుతున్నాడు. అందుకేనండి, నరహత్య చేయకూడదు. మరలా ఈ చంపడము, ఈ నరహత్య అనేది మరలా రెండు రకాలుగా ఉంది. ఒకటేమో ప్రత్యక్షంగా చంపటము, ఒకటేమో పరోక్షముగా చంపటం. అంటే నరహత్య అనగానే పొడిస్తేనే కాదండి నరహత్య. ఇక క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత దేన్ని నరహత్య అంటున్నాడో మనం చూడగలిగితే, దయచేసి అందరం కూడా మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము దయచేసి 15వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. తన సహోదరుణ్ణి ద్వేషించువాడు నరహంతకుడు. నరహంతకుడు. ఒకవేళ కోపముతో గనక మనం పడుకున్నాం అనుకోండి, ఈ కోపము కూడా కొన్ని గుడ్లు పెడతదట. ఏంటా గుడ్లు అంటే, కోపము ద్వేషముగా మారుతుంది, ద్వేషము పగగా మారుతుంది, పగ ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటుంది. ఆ ప్రతీకారం అండి మనిషిని చంపేంత వరకు నిద్రపోదు. మొన్న అక్కడెక్కడ నల్గొండ ప్రాంతంలో పరువు హత్య జరిగింది కదండి. పరువు హత్య ఆ ముసలమ్మ అంటుందట వాళ్ళ మనవలతో అంటుందట, మీకు ఎలా నిద్ర పడుతుందరా, మీకు మీ చెల్లె వారితో వెళ్ళిపోయింది, మీకు ఎలా నిద్ర అంటే, ఈ పగ అనేది ప్రతీకారము తీర్చుకునేంత వరకు నిద్రపోదు. అందుకే దేవుడు అన్నాడు, సూర్యుడు అస్తమించే లోపు ఇదిగో మరి నీ కోపము కూడా అస్తమించాలి అన్నాడు. సూర్యుడు అస్తమించేంత వరకే మనలో కోపం ఉండాలి, లేదంటే నీ క్యారెక్టర్ మారిపోతుంది. కోపము ద్వేషం పగ ప్రతీకారము, ఆ ప్రతీకారం నరహత్య చేసేంత వరకు ఇదిగోనండి అక్కడి వరకు వెళుతుంది. అందుకే కోపము సూర్యుడు అస్తమించగానే నీ కోపం కూడా తగ్గిపోవాలి. అందుకే దేవుడు అంటున్నాడు, వీళ్ళని నరహత్య చేసిన పట్టణమా అంటున్నాడు. ఎంతో మందిని చంపారండి వీళ్ళు. కాబట్టి ఈరోజు సహోని ద్వేషిస్తే అది నరహత్యతో సమానము అంటున్నాడు. ఇది మూడో విషయం అయితే, ఇక నాలుగోది మనం ఆలోచన చేయగలిగితే అదే నహూము గ్రంథం ఇంతకుముందు మనం చదువుకున్న 3వ అధ్యాయంలో, నహూము గ్రంథం దయచేసి 3వ అధ్యాయం మొదటి వచనం మరలా చదువుదాం. 3వ అధ్యాయం మొదటి వచనములో, నరహత్య చేసిన పట్టణమా, నీకు శ్రమ, అది ఎడతెగక
ఎరపట్టుకొనుచు మోసముతోనూ బలాత్కారముతోనూ నిండి ఉన్నది. తర్వాత 4వ పాపం ఏంటంటేనండి, వీళ్ళు చేసింది మోసం చేశారు. 4వ పాపం ఏంటంటే వీళ్ళు మోసం చేశారు. ఎవరిని మోసం చేశారు అన్నప్పుడు చుట్టుపక్కల ఉన్న రాజ్యాలను మోసగించి వారి విలాసాలకు ఉపయోగించేవారు, వారు లగ్జరీలకు ఉపయోగించేవారు. అందుకేనండి వీళ్ళు మోసం చేశారు. ఎప్పుడు కూడా న్యాయ మార్గములో మనం సంపాదించుకోవాలి. ఎప్పుడు కూడానండి న్యాయ మార్గంలో నీతిగా మనం సంపాదించుకోవాలి. ఒకవేళ వడ్డీలు తీసుకోవటం కానివ్వండి, లంచాలు తీసుకోవటం కానివ్వండి, ఇదంతా కూడానండి ఇదిగోనండి అది మంచిది కాదు, మోసముతో సంపాదించటము. అందుకే తిమోతి పత్రికలో ఏమని రాయబడింది? 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 8వ వచనంలో, కాగా అన్న వస్త్రము గలవారై వాటితో తృప్తి కలిగి ఉండండి. అంటే మీ కష్టార్జితముతో మీరు తృప్తి కలిగి ఉండాలి. బైబిల్ గ్రంథంలో ఒక పక్షి ఉందటండి. బైబిల్ గ్రంథంలో ఏంటా పక్షి అన్నప్పుడు కౌజు పిట్ట అని ఒక పక్షి ఉంది. దాని గురించి కూడా ఒకసారి మనం చదవగలిగితే ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము దయచేసి 17వ అధ్యాయము 11వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. 17వ అధ్యాయము. న్యాయ విరోధముగా ఆస్తి సంపాదించుకొనువాడు, న్యాయ విరోధముగా ఆస్తిని సంపాదించుకొనువాడు అంటే న్యాయానికి విరోధముగా ఆస్తిని సంపాదించుకొనువాడు తాను పెట్టని గుడ్లను పొదుగు కౌజు పిట్టవలె ఉన్నాడు. సగము ప్రాయములో వాడు దానిని విడవవలసి వచ్చును. అట్టివాడు కడపట వాటిని విడచుచు అవివేకిగా కనబడును. అంటే న్యాయ విరుద్ధముగా సంపాదించేవాడు ఎలాంటి వారంటేనండి కౌజు పిట్టలాగా ఉన్నాడటండి. కౌజు పిట్టటండి ఏం చేస్తదంటే తాను పెట్టని గుడ్ల మీద పొదుగుతుంది అని మనం చదువుకుంటున్నాము. ఏదో పక్షి పెట్టిన గుడ్ల మీదకి వెళ్ళిపోయి ఇది పొదగటము, అక్కడ తర్వాత దాని పిల్లలు చేసి అది పెద్ద అయిన తర్వాత ఈ పిల్లల సౌండ్ దీని కూత వేరే ఉంటది, దీని కూత వేరే ఉంటది. ఈ పిల్లల కూత ఒకలాగా, తల్లి కూత ఒకలాగా ఉందనుకోండి. ఆ తర్వాత మనం ఆలోచన చేయగలిగితే ఇదిగోనండి అదేంటి మా వాయిస్ మా అమ్మ వాయిస్ చేంజ్ ఉందేంటని ఎప్పుడైతే ఈ పిల్లలకు రెక్కలు వస్తాయో అప్పుడు ఈ పిల్లలన్నీ కూడా ఎగిరిపోతాయట. అప్పుడు ఈ కౌజు పిట్ట ఏమనుకుంటుందంటే అయ్యో నేను అనవసరంగా ఈ గుడ్ల మీద నేను పొదిగాను కదా అని అది బాధపడుతుందట. అది నా ప్రయాసం అంతా వేస్ట్ అయిపోయిందే, నా కష్టం అంతా వేస్ట్ అయిపోయిందే అని బాధపడుతుందట. అందుకే అక్కడ చదువుకుంటున్నాం మనము, న్యాయ విరోధముగా ఆస్తిని సంపాదించుకొనివాడు తాను పెట్టని గుడ్లను కౌజు పిట్టవలే ఉన్నాడు. సగం ప్రాయములోనే వాడు దానిని విడిచిపెట్టవలసి వచ్చును. వేళ అన్యాయముగా సంపాదించుకుంటే అది నిలబడుతుందా మీరు ఆలోచించండి. సామెతల గ్రంథంలో కూడా ఏమనుందండి? 13వ అధ్యాయం 11వ వచనంలో, సామెతల గ్రంథం 13వ అధ్యాయం 1వ వచనంలో కూడా ఏమనుంది? దయచేసి 13వ అధ్యాయం 11వ వచనంలో, మోసము చేత సంపాదించిన ధనము క్షీణించిపోవును, కష్టము చేసి కూర్చుకొనువాడు తన ఆస్తిని వృద్ధి చేసుకొనును. మోసముతో ఎంత సంపాదించినా అది ఏదో ఒక రూపముగా పోగొట్టుకోవలసిందే. అది ఎలాగైనా పోతుందండి. అది హాస్పిటల్ ద్వారా కావచ్చు, అది దొంగల ద్వారా కావచ్చు, అది ఎలాగైనా పోతుంది. కాబట్టి అందుకే దేన్ని నమ్ముకోవాలి అన్నప్పుడు అండి ఇదిగోనండి మన కష్టముతో ఏది సంపాదించుకున్నా అది నిలబడుతుంది. మోసము చేసి ఏది సంపాదించుకున్నా అది మధ్యలోనే పోతుంది. కానీ ఈ అశూరీలు ఏం చేశారు అన్నప్పుడు అండి చుట్టుపక్కల రాజ్యాలను మోసగించారు. ఎందుకు మోసగించారు అన్నప్పుడు వాళ్ళ విలాసాల కొరకు
వాళ్ళు విలాసముగా బ్రతకడానికి చుట్టుపక్కల రాజ్యాలను మోసగించారు. కాబట్టి వీళ్ళు చేసిన 4వ పాపం ఏంటి అన్నప్పుడు వీళ్ళు మోసం చేశారు. ఇక 5వది ఏంటి అన్నప్పుడండి, వీళ్ళు ఎవరు అన్నప్పుడు వీళ్ళు బలత్కారులు. 5వ పాపం ఏంటంటే వీళ్ళు బలత్కారులు. దయచేసి అదే మరలా నహూము గ్రంథం 3వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. నహూము గ్రంథము 3వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. నరహత్య చేసిన పట్టణమా, నీకు శ్రమ, అది ఎడతెగక ఎర పట్టుకొనుచు మోసముతోనూ బలాత్కారముతోనూ నిండి ఉన్నది. బలాత్కారము చేశారటండి. అంటే రౌడీయిజం అంటారు కదండి, దౌర్జన్యం అంటారు కదా. ఇదిగో వీళ్ళు చేసిన మరొక పాపం ఏంటంటే, 5వ పాపం ఏంటంటే వీళ్ళు బలాత్కారులు, రౌడీయిజం చేసేవాళ్ళు, వీళ్ళు దౌర్జన్యం చేసేవాళ్ళు. ఆ తర్వాత ఇక 6వది ఏంటి అన్నప్పుడు వీళ్ళు చేసిన పాపం ఏంటి అన్నప్పుడు దయచేసి నహూము గ్రంథం 3వ అధ్యాయము 4వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. నహూము గ్రంథం 3వ అధ్యాయం, దయచేసి 3వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకుందాము. చక్కని దానవై వేశ్యవై చిల్లంగితనమందు జ్ఞానము గల దానవై జారత్వము చేసి జనాంగముల మీద చిల్లంగితనము జరిగించి సంసారములను అమ్మివేసిన దానా. ఇక 6వది వీళ్ళు ఏంటి అన్నప్పుడు వీళ్ళు చేసింది ఎవరన్నప్పుడు వీళ్ళు వ్యభిచారులు. వీళ్ళు ఏం చేస్తున్నారు అన్నప్పుడు జారత్వము అంటే మనం ఆలోచన చేయగలిగితే, పెళ్ళైన వారు అక్రమ సంబంధం పెట్టుకుంటే వ్యభిచారులు అంటారు, పెళ్లి కాని వారు అక్రమ సంబంధం పెట్టుకుంటే జారత్వము అంటారు. కాబట్టి ఈ 2 పాపమే, ఇటు వ్యభిచారం కానివ్వండి, అలాగే జారత్వం కానివ్వండి, ఈ రెండు పాపమే. అందుకే బైబిల్ గ్రంథంలో మరి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 18వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. 6వ అధ్యాయం 18వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. దయచేసి ఏమని రాయబడి ఉన్నదంటే, జారత్వమునకు దూరముగా పారిపోవుడి. కాబట్టి వీళ్ళు చేసిన పాపాలలో 9 పాపాలు ఒక పాపం, 6వ పాపం ఏంటి అన్నప్పుడు వీళ్ళు వ్యభిచారులు, జారత్వము చేశారటండి. ఇక తర్వాత మరి 7వది మనం ఆలోచన చేయగలిగితే, 7వది వీళ్ళు చేసిన పాపం ఏంటి అన్నప్పుడు చిల్లంగితనం అంటే మాంత్రిక విద్య. ఇంతకుముందు నహూము గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనంలోనే మనం అది చదువుకున్నాము. నహూము గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనములో చక్కని దానవై వేశ్యవై చిల్లంగితనమందు జ్ఞానము గల దానవై జారత్వము చేసి జనాంగముల మీద చిల్లంగితనము జరిగించి సంసారములను అమ్మివేసిన దానా. 7వది ఏంటంటేనండి, చిల్లంగితనము కనబడుతుంటే మాంత్రిక విద్య ఈ అశూరీలలో కనబడుతుంది. మరి క్రొత్త నిబంధనలో అపోస్తులైన పౌలు గారు ఏం చేశారు అన్నప్పుడు అపోస్తులైన పౌలు గారి కాలంలో ఏం జరిగింది అన్నప్పుడు దయచేసి అందరం కూడా అపోస్తుల కార్యములు 19వ అధ్యాయము వచనము కూడా 19. దయచేసి 19వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. 19. మరియు మాంత్రిక విద్యను అభ్యసించిన వారు అంటే దాన్ని నేర్చుకోవాలి. మాంత్రిక విద్యను ఏం చేయాలి? నేర్చుకోవాలి. ఈరోజు మనం మ్యాజిక్లు చూస్తున్నాం. ఆ తర్వాత ఈ మాంత్రిక విద్యను కూడా అభ్యసించాలటండి. ఈరోజు మంత్రాలంటే భయపడతారు చాలా మంది. ఇక్కడేదో మంత్రాలు వేసినంత మాత్రం మనకేదన్నా అవుద్దా? అదేమన్నా రిమోట్ అవ్వడం, మంత్రాలతో మనకు రిమోట్ లాగా అక్కడ వత్తగానే ఇక్కడ మనకేమన్నా అవుద్దా? మీరు ఆలోచించండి. కాబట్టి ఇప్పటికీ మంత్రాలు నమ్మే వాళ్ళు కూడా లేకపోలేదు. మనిషి మీద ఎఫెక్ట్ పడాలి అంటే మానవ దేహానికి రక్తమే ప్రాణం అన్నాడు. ఇప్పుడు మనిషి ఏ మంత్రం వేసినా
నీ రక్తం మీద ఎఫెక్ట్ పడాలి. నీ రక్తం మీద ఎఫెక్ట్ పడనంత వరకు నీ ప్రాణానికి ఏమి కాదు, నీ ప్రాణానికి ఏమి కాదు. వాడు ఏదో ఓం భీం క్రీం అనగానే భయపడిపోతా ఉంటాం. కాబట్టి ఆ రోజు మాంత్రిక విద్యను అభ్యసించిన వారు అంటే మంత్రిక విద్యను కూడా ఏం చేయాలి? అభ్యసించాలి. తర్వాత మనం చూడగలిగితే అనేకులు తమ పుస్తకములు తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసి వాటి లెక్క చూడగా వాటి వేళ 50,000 వెండి రూకలాయెను. 50,000 వెండి రూకలాయెను. ఇప్పటికీనండి మాకు మంత్రాలు చేస్తున్నారు, మాకు అది చేస్తున్నారు, మాకు ఇది చేస్తున్నారు అనేవాళ్ళు కూడా లేకపోలేదు. మనోళ్ళే ఉన్నారు. మా ఓడికండి మంత్రాలు చేశారు అందుకే వాడికి మ్యారేజ్ కావటం లేదండి అన్నోళ్ళు కూడా మనోళ్ళే ఉన్నారు. అంటే మనం ఆలోచన చేయగలిగితే ఇదిగోనండి, అందుకే ఏమన్నారు, కక్కు వచ్చినా ఆగదు, కళ్యాణం వచ్చినా ఆగదు అన్నారు. ఆ టైం రావాలి దేనికైనా. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఈ మంత్రాలకు ఇప్పటికీ భయపడే వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఏమన్నారు అంటే పెద్దలు కూడా మాటే మంత్రము అన్నారు. మీరు చక్కగా రెడీ అయిపోయిన తర్వాత వాళ్ళని చూసి ఏంది అలా ఉన్నారు అని అన్నారు అనుకోండి, మీరు వాళ్ళ మైండ్ చేంజ్ అయిపోయింది. వాళ్ళ మైండ్ వాడు అద్దం దగ్గరికి వెళ్ళి 10 సార్లు చూసుకుంటాడు, నన్ను ఎందుకు ఆ మాట అన్నాడు. అంటే మాటలతో ఇదిగోనండి మనస్సును మార్చొచ్చు, మాటలతో. అందుకే మాటే మంత్రము అన్నారు. అక్కడ మంత్రము అన్న దగ్గర అక్కడ ఒక పదాన్ని, అక్కడ 13వ వచనంలో ఒక పదాన్ని ఉపయోగించారండి. అక్కడ 13వ వచనం ఒక్కసారి మనం చూడగలిగితే 13వ వచనము, అప్పుడు దేశ సంచారులను మాంత్రికులునైన కొందరు యూదులు పౌలు ప్రకటించు యేసుతోడు మిమ్మును ఉచ్చాటన చేయుచున్నానను మాట చెప్పి దయ్యములు పట్టిన వారి మీద ప్రభు అయిన యేసు నామమును ఉచ్చరించుటకు పూనుకొనిరి. వాడు అన్నమాటే 10 సార్లు అంటాడు. ఉచ్చాటన అన్నమాటే 10 సార్లు అంటారు. ఉచ్చాటన అన్న పదం దగ్గర ఫుట్ నోట్ లో ఏమనుందో చూడండి. ఫుట్ నోట్ లో మంత్రించుట. కాబట్టి మంత్రాలకు భయపడకండి. కాబట్టి ఇదిగోనండి, చిల్లంగి బాణమతి కానివ్వండి, వీడి దేనికి కూడా చేతబడి కానివ్వండి, క్రైస్తవుడు భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే నీ రక్తం మీద ఎఫెక్ట్ పడనంత వరకు మనము దేనికి భయపడవలసినంత అవసరం లేదు. అదేదో బొమ్మను తయారు చేసి అక్కడ అందులో ఏదో గోర్లు వెంట్రికలు పెట్టి ఆయన నడిసిన మట్టి తీసుకొచ్చి ఏదో సూదులతో పొడుస్తుంటే ఇక్కడ రిమోట్ కొడితే అక్కడ ఎలాగైతే టీవీ ఆన్ అవటం ఆఫ్ అవటం అవుతుందో ఇక్కడ మనిషి గిలగిల కొట్టుకు, ఇదంతా కూడా సినిమాలలో పనిచేస్తుంది కానీ నిజ జీవితంలో కాదు. కాబట్టి మంత్రాలు నమ్మకండి. ఇక్కడ మనం చూడగలిగితే వీళ్ళు ఏం చేశారు అన్నప్పుడు ఇదిగోనండి, చిల్లంగితనం వీరిలో కనబడుతుంది. అది ఎన్నో పాపం అన్నప్పుడు అది 7వ పాపం మనకు కనబడుతుంది. దయచేసి అలాగే మనం చూడగలిగితే ఇక వీరిలో మరొక పాపము 8వ పాపం ఏంటి అన్నప్పుడు వీరు ఎవరు అన్నప్పుడు అండి, వీరిలో క్రూరత్వం కనబడుతుంది. క్రూరత్వం ఉంది వీరిలో. ఆ మాట కూడా మనం చూడగలిగితే మరలా నహూము గ్రంథం, దయచేసి అందరం కూడా నహూము గ్రంథము 3వ అధ్యాయము దయచేసి 10వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. 3వ అధ్యాయం 10వ వచనము నహూము గ్రంథము. అయినను అది చెరపట్టబడి కొనిపోబడెను, రాజమార్గముల మొగలయందు శత్రువులు దానిలోని చిన్న పిల్లలను బండలకి వేసి కొట్టి చంపిరి, దాని గనుల మీద చీట్లు వేసి దాని ప్రధానులనందరినీ సంకెళ్లతో బంధించిరి. అంటే వీళ్ళలో ఏం కనబడుతుందంటేనండి, క్రూరత్వము కనబడుతుంది, జాలి దయ లేని రాక్షసత్వం కనబడుతుంది, దుష్టత్వం కనబడుతుంది. వీళ్ళలో దుష్టత్వం కనబడుతుంది. ఎలా చెప్పగలరు అంటేనండి, వీళ్ళు ఏం చేశారటండి, చిన్న పిల్లలను బండకు వేసి కొట్టి చంపిరి అని మనం చదువుకుంటున్నాము. చిన్న పిల్లలను, పసిపిల్లలను కూడా లేకుండానండి బండకేసి కొట్టి చంపారు. బండకేసి కొట్టి చంపితే బతుకుతారండి వాళ్ళు? బతుకుతారా? మీరు ఆలోచించండి. ఇది రాక్షసత్వం కాదా? ఇది దుష్టత్వం కాదా? ఇది జాలి దయలేని గుణము కాదా? ఇది మీరు ఆలోచించండి.
అశూరీలే కాదండి, బబులోనీలు కూడా ఏం చేశారో ఒక్కసారి మరలా మనం చూడగలిగితే, బబులోనీలు కూడా ఏం చేశారో కీర్తనల గ్రంథం 137వ కీర్తన, కీర్తనల గ్రంథము 137వ కీర్తన, 137వ కీర్తన దయచేసి 9వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. 9వ వచనం మనం అందరం కూడా చదువుకుందాము. నీ పసి పిల్లలను పట్టుకొని వారిని బండకేసి కొట్టువాడు ధన్యుడు. వీళ్ళు ఏం చేశారంటే బబులోనీయులు కూడానండి, ఇదిగోనండి దేవుని పిల్లల వాళ్ళ పసి పిల్లలను బండకేసి కొట్టారు, బండకేసి కొట్టారు. బబులోనీయులు అలాగే చేశారు, అశూరీయులు కూడా అలాగే చేశారు, అశూరీయులు కూడా అలాగే చేశారు. క్రూరులండి వీళ్ళు, వీళ్ళు జాలి దయలేని వారు, వీళ్ళు రాక్షసత్వం వీరిలో కనపడుతుంది. కాబట్టి ఈ 8వది అయితే ఇక చివరిది ఏంటన్నప్పుడు అండి, వీరిలో ఉన్నది వీళ్ళు ఎవరు అన్నప్పుడు హింసకులు వీళ్ళు, హింసకులు వీళ్ళు. మరలా మనం అందరం కూడా నహూము గ్రంథం 3వ అధ్యాయము 19వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. 19వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. నీకు తగిలిన దెబ్బ బహు చెడ్డది, నీ గాయమునకు చికిత్స ఎవడు చెయ్యజాలడు. జనులందరూ ఎడతెగక నీ చేత హింస నొందిరి, నీ చేత హింస నొందిరి. నిన్ను గూర్చిన వార్త విను వారందరూ నీ విషయమై చప్పట్లు కొట్టుదురు. వీళ్ళు ఎవరు అన్నప్పుడండి, వీళ్ళు హింసకులు, వీళ్ళు హింసకులు, వీళ్ళు హింసకులు. అలాగే భార్యలను బాధ పెట్టే భర్తలు ఉన్నారు, భర్తలను బాధ పెట్టే భార్యలు ఉన్నారు. అలాగే శాడిస్టు భార్యలు ఉన్నారు, శాడిస్టు భర్తలు ఉన్నారు. మొన్నటికి మొన్న ఏం చేశాడు ఒకడు మనందరికీ తెలుసు కదండి, వాడు చంపి కుక్కర్లో ఉడికించాడు. అంటే ఎవరన్నమాట? శాడిస్టు భర్త, శాడిస్టు భర్త. ఈ శాడిస్టు భర్తలు ఎలా ఉంటారంటేనండి, శాడిస్టు భర్తలు ఎలా ఉంటారంటే, ఒకవేళ ఆయన డ్యూటీకి వెళ్ళాడు, పనికి వెళ్ళాడు, ఇంటికి రావటం ఆలస్యమైంది. ఇంటికి రావటం ఆలస్యం అయిన తర్వాత, నైట్ ఆలస్యం అయిన తర్వాత భార్య తినకుండా వెయిట్ చేస్తూ ఉందనుకోండి, ఇప్పటి వరకు నువ్వు వెయిట్ చేయవలసిన అవసరం ఉందా అని కోపముతో ఎటు పడతాడు కొడతాడు. తర్వాత ఒకవేళ భర్త రావటం లేట్ అవుతుంది, మొన్ననే కొట్టాడు అని ఒకవేళ తిన్నదనుకోండి, అప్పుడు ఏమంటాడంటే, నేను వచ్చే వరకు వెయిట్ చేయలేవా, భర్త అంటే నీకు గౌరవం లేదు, నీకు రెస్పెక్ట్ లేదు, ఇప్పుడే నీకు ఆకలిస్తుంది, మళ్ళీ కొడతాడు. అంటే వీళ్ళు ఎవరన్నమాట? వీళ్ళు అంటే శాడిస్టు భర్తలు, శాడిస్టు భర్తలు వీళ్ళు. ఇక అలాగని మరి శాడిస్టు భార్యలు కూడా ఉంటారు. ఏమంటారంటేనండి, ఇదిగో నాకు ఆ నెక్లెస్ కావాలంటారు వీళ్ళు. మరి ఆయన జీతం ఎంత, అక్కడ ఇంట్లో ఖర్చు ఎంత, ఇవన్నీ ఏం అవసరం లేదండి. ఒకవేళ నేను కొనలేను అన్నది అనుకోండి, అప్పుడు ఏమంటారంటే మళ్ళీ అసలు నువ్వు మొగడివేనా అని మాట్లాడుతూ ఉంటారు. అంటే వీళ్ళు ఎవరంటే శాడిస్టు భార్యలు. అందుకే ఈ కష్టాలు, ఈ బాధలు భరించలేక చాలా మంది బలవన్మరణానికి పాల్పడుతున్నారు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితేనండి, ఇదిగోనండి, ఇందులో భార్యలు ఉన్నారు, ఇందులో భర్తలు ఉన్నారు, ఇందులో అత్తలు ఉన్నారు, ఇందులో కోడళ్ళు ఉన్నారు, ఇందులో ఇదిగో తల్లిదండ్రిని బాధ పెట్టే పిల్లలు ఉన్నారు, పిల్లలను బాధ పెట్టే తల్లిదండ్రులు కూడా ఉన్నారు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఈ అశూరీయులు ఎవరు అన్నప్పుడు హింసకులు, వీళ్ళు హింసకులు. ఈ 9 పాపాలు మనలో ఉండకూడదు. ఎందుకు చెప్పానండి? నంబర్ 1 ఏంటండి? విగ్రహ ఆరాధికులు. 2వది అతిగా గర్వించిన వారు. 3వది నరహత్య చేశారు. 4వది మోసం చేశారు. 5వది వీళ్ళు బలత్కారులు, రౌడీజం చేశారు. 6వది వీళ్ళు వ్యభిచారులు, జారులు. 7వది ఇదిగో చిల్లంగితనం, అంటే మాంత్రిక విద్య వీళ్ళలో కనబడుతుంది. 8వది క్రూరత్వము కనబడుతుంది. 9వది వీళ్ళు హింసకులు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితేనండి, ఇవి మనలో ఉండకూడదు. దీనికి ఫలితముగా మనం ఆలోచన చేయగలిగితే, అందుకేనండి దీనికి ఫలితముగా వారి పాపాలకు శిక్షగా వచ్చిందే మరణము వచ్చింది. అందుకేనండి పాపము వలన వచ్చు జీతము మరణము అన్నాడు. కాబట్టి ఎప్పుడు కూడా ఈ నహూము గ్రంథంలో
ఒక రిఫరెన్స్ మీరు ఎప్పుడు కూడా మీ మైండ్ లో మీరు బైహార్డ్ చేస్తారో, మీ బుక్ తెరిచినప్పుడే కనబడేటట్టు రాసుకుంటారో, ఎప్పుడు ఒక రిఫరెన్స్ ఎప్పుడు మన లైఫ్ లాంగ్ గుర్తుండాలండి. ఒక రిఫరెన్స్ అది ఏంటి అన్నప్పుడు దయచేసి అందరం కూడా నహూము గ్రంథము 1వ అధ్యాయము 14వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. మొదటి నినివే యెహోవా నిన్ను బట్టి ఆజ్ఞ ఇచ్చినది ఏమనగా, నీ పేరు పెట్టుకొని వారు ఇక పుట్టక ఎందురో నీ దేవతాలయములో చెక్కబడిన విగ్రహమే గాని, పోత పోసిన విగ్రహమే గాని ఒక్కటి లేకుండా అన్నింటినీ నాశనము చేస్తును. ఇక్కడ నుండి అందరూ ఈ మాటను అండర్లైన్ చేసుకోండి, ఇది ఎక్కడైనా రాసుకోండి. ఇది ఎప్పుడు కూడా మన లైఫ్ లాంగ్ గుర్తుండాలి. నీవు పనికి మాలిన వాడవు గనుక నేను నీకు సమాధిని సిద్ధము చేయుచున్నాను. నీవు పనికి మాలిన వాడవు గనక నేను నీకు సమాధిని సిద్ధము చేయుచున్నాను. ఎవరండి నేను అంటే? దేవుడు. ఎవరికి? అశూరియులకు ఆయన గొయ్యి తవ్వుతున్నాడట. అశూరియులకు ఆయన గొయ్యి తవ్వుతున్నాడు. ఒక అశూరియులే కాదండి, మనము కూడా ఆలోచన చేయగలిగితే ఎప్పుడైనా ఇదిగో దేవునికి పనికి రాని వారిగా మనము మారిపోతున్నాము అనగానే వెంటనే ఈ రెఫరెన్స్ మన గుర్తుకు రావాలి. ఒకవేళ దేవునికి పనికి మాలిన వారిగా మనం మారిపోతే ఆయన మన కొరకు గొయ్యిని తవ్వుతున్నాడు అనేది మనకు అర్థం కావాలి. గొయ్యిని తవ్వుతున్నాడు అని మనకు అర్థం కావాలి. కాబట్టి అశూరీయులను గురించి మనం ఆలోచన చేయగలిగితే వాళ్ళు చేసిన పాపాలకు దేవుడు వారికి వేసిన శిక్ష మనం అందరం కూడా ఆలోచిస్తాం. నినివే ఆ గ్రంథంలో వారికి దేవుని కృప గురించి బోధించబడింది. అక్కడ మారిపోయారు. వాళ్ళ చెడు నడత నుంచి బయటకు వచ్చారు, ప్రవర్తనను మార్చుకున్నారు, దేవుని కోపాన్ని చల్లార్చారు. వాళ్ళు నినివే పట్టణస్థులు దేవుని కోపాన్ని చల్లార్చిన వీళ్ళు ఆ తర్వాత నుండి ఇక రాను రాను మరలా పాపాత్ములుగా మారిపోయారు, క్రూరులుగా మారిపోయారు, నరహంతకులుగా మారిపోయారు. ఈసారి దేవుని జడ్జిమెంట్ వచ్చింది వాళ్ళ మీదకి, దేవుని జడ్జిమెంట్ వచ్చింది. కాబట్టి ఒకవేళ మనలో కూడా ఏదైనా వీళ్ళ లక్షణాలు ఒకవేళ మనలో ఉన్నట్లయితే వాటి నుంచి బయటకు వద్దామో. ఎప్పుడు కూడా దేవునికి పనికి వాడికి రానిగా నేను మారిపోతున్నానేమో అనే ఆ భయం మనలో రావాలి. ఒకవేళ ఉంటే దేవుడు మనకు గొయ్యి సిద్ధం చేస్తున్నాడు. దేవునికి పనికి రావాలి, మనం దేవునికి పనికొచ్చే ఒక పాత్రగా ఉండాలి గాని దయ్యానికి పనికొచ్చే పాత్రగా మనం ఎప్పుడు ఉండకూడదు. కాబట్టి అశూరీల పాపాలు దేవుడు వేసిన శిక్ష మనకు కనపడుతుంది. కాబట్టి మనము కూడా ఆలోచన చేయగలిగితే దేవునికి ఉపయోగపడే సాధనాలుగా మనం అందరము మారి దేవుని ఆనందపరిచి దేవుని సంతోషపరిచే వారిగా ఉండాలని కోరుకుంటాం. ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.